నా మామ బీచ్ లో నా మరదలతో వాకింగ్ చేస్తుంటే మధ్యలో మనం ఎంట్రీ ఇస్తాం. రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు అని. నేనైతే మా మామయ్య పైన అభిషేకం అయితే స్టార్ట్ చేశా. ఇందులో నా మరదల తమ్ముడు అయితే సముద్రంలో చేపలు పడుతున్నాడా, లేదంటే సముద్రం కొట్టిన చేపలు పందులు బురదలో దొల్లాడుతున్నాడని అర్థం కావట్లా. ఫస్ట్ నా మరదల తమ్ముడు అయితే మట్టిలో స్నానం చేపడం అయితే స్టార్ట్ చేశాడు. అది చూడగానే పరిగెత్తా వచ్చిందయ్యా నా మామయ్య కూతురు. ఏమో కొద్దిగా మట్టి పోయడం, మళ్ళా వచ్చి చూసుకోవడం. మళ్ళా నేను స్టార్ట్ చేశా. ఇద్దరిని తిరిగి తిరిగి కొట్టడమే. మధ్యలో ఇంకా మూడోవాడు యాడ్ అయ్యాడయ్యా. వాళ్ళు మళ్ళీ నన్ను కలిపి సావ కొట్టాడయ్యా. మంచిగా పోయింది అయ్యి. బీచ్ లో బాగా ఎంజాయ్ చేసాం. మధ్యలో మా అక్క వేరే నా పైన పడితే వాళ్ళమ్మ సనిలే అంట. నా మరదలతో కలిపి గుడి అయితే కడతా ఉన్నాను. వాడైతే దొంగ చూపులు అయితే చూస్తున్నాడండి ఆ బుడ్డోడు. ఏమైతే గొంతులు తిత్తా ఉంది. నేను కడతారండి ఈ చూసాడు. నేను కట్టే నా మరదలు అయితే తగనవుతుంది అయ్యా. సూపర్ వెల్ డన్. అయితే అసలు దగ్గేదెల్లా. అది ఎవరిని కదలేదు. అట్టగట్టే నేను గుడి అయితే బాగా కట్టాను నేను. ఆమె కంటే నేనే బాగా కట్టా గుడి. చూసుకోండి అట్ట ఉంటది మనతోటి. దగ్గేదెల్లా అవ్వ. ఆమె చూడండి కడతా ఉంది గుడి. గుడి పైన కూడా చెన్నూకింది అయ్యా. చెన్నూకింది ఇంకా. ఏమో నా మామ అయితే మట్టి తెస్తా ఉన్నాడు. నేనైతే మట్టి వేస్తా ఉన్నా. ఆయన చేస్తున్నాడు, నేను వేస్తా ఉన్నా. సర్లే ఇంకా బోర్ కొట్టేసిందని నేను కూడా అట్ట చెయ్యి కింద పెట్టుకున్నా. సముద్రం వచ్చేసింది. సర్లే ఇంకేం చేద్దామని అంటే పడుకున్నా. ఇంకా పడుకోకుండా మావాడు కూడా పడుకున్నాడు. ఇంకా చేపలు ఈత కొడతానైతే చూడండి. ఈత కొడతా ఉన్నా. సర్లే అది చూడండి అట్టు పడుకున్నాడు. అబ్బా కొట్టిందయ్యా సడన్ గా సునామీ వచ్చినట్టు. అందరు బిత్తరపోయినారయ్యా. అవి చూస్తున్నారా అన్న చూడ మామ చూడు అట్లా చూస్తున్నాడు. నేనైతే మా మరదల్ని భయపెడుతున్నాను. మరదలు కాదు నా కూతురు మామయ్య కూతురుని అయితే భయపించాను అయ్యా. సడన్ గా భయపడింది. సర్లే ఇంకా ఆడుకుందాం రండిని పిలిచాడు. నేను ఇంకా నా మామయ్య కూతుర్ని అయితే నేను ఏడిపిస్తా ఉన్నా. భయపడుతుంది. మళ్ళా ఇంకేం చేద్దాం సర్లే మళ్ళీ బోర్ కొడుతున్నా. మళ్ళీ ఏడుపుతా ఉన్నా. ఏడుపుతా ఉంది. నువ్వు ఏడిపిరా నేను మట్టి తీసి వేస్తా ఉంటా. మేము మట్టికి దగ్గేదెల్లా అలా చెప్పి మా మామ అయితే మట్టి తీస్తా వేస్తా ఉన్నాడు. వారిలో గొంతు తీసినట్టు ఇక్కడ కూడా గొంతులు తీసేస్తాడేమో. ఆయన గొంతు తీయడం మళ్ళా వచ్చింది అయ్యా సునామీ. వచ్చి అందరినీ తీసుకెళ్లిపోయేలాగా ఉంటేనే భయపడతా ఉన్నావు. భయపడుతున్నావు. ఇంకా రాండి ఆడుకుందామని ఆడుకోవడం అయితే స్టార్ట్ చేశాను ఆ మరదలతో. నా మరదలు అయితే చేతి పైన చేతి కొట్టడం అయితే ఒక గేమ్ ఉందండి. అది ఆడుతా ఉన్నా. మార్చి సరుసుకోవడమే. సరుసుడే. నా మరదలు కొట్టడం, ఇంకా నేను కొట్టడం, ఇంకా వాడు కొట్టడం. అబ్బా ఆ ముగ్గురికి 3 దోశలే. వాసిపోతుంది. ఇంకేం ఎవడు గెలుస్తాడని చూసుకుంటా ఆడుతా ఉన్నాం. మధ్యలో ఆ బుడ్డోడు అయితే దొంగల చూపులు అయితే చూస్తాడు చూడండి. అద్దండి దొంగ చూపులు. నేను ఆడుకుంటాగా ఆ మట్టి రావట్లా నేనంటే పీకినా. ఇంకా నా మామయ్య కూతురికి అయితే ఒకటి దొరికిందండి. అది ఏదో వింత జంతువులాగా ఉంది చూస్తుంటే. నేనైతే అబ్బా సముద్రం నీళ్ళట్ట వెనకెళ్ళిపోతా ఉంది. నా మామయ్య కూతుర్ని అయితే ఏడుస్తా ఉండి పాపం. ఏడుతుంది. ఇదో వెనక కూడా వాడు కొడుతున్నాడు. పంది పిల్ల అద్దుకోండి పంది పిల్ల వచ్చింది అయ్యా నా కాడికి. ఏంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళా వీడియోలో మళ్ళా కలుసుకుందాం. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంకటేష్ చిల్ బ్రో.